హాయ్ స్టూడెంట్స్, ఈ సమ్మర్ని మీకు మ్యాథ్స్ నేర్పించే ఉద్దేశంతో నేను వీడియో 1లో ఎలా టేబుల్స్ ఈజీగా నేర్చుకోవాలా అంటే నేను కూడా టేబుల్స్ నేర్చుకున్నప్పుడు బట్టి పట్టాను. సో మీ బట్టి పట్టకుండా 2 నుంచి 19 టేబుల్ వరకు ఎలా నేర్చుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు ఒక ట్రిక్ ఇస్తాను. అలాగే డే 2, డే 3, డే 4లో కూడా ఎలా ఐడెంటిటీస్ గుర్తుంచుకోవాలి, ఎక్స్పోనెంట్ రూల్స్ ఎలా గుర్తుంచుకోవాలి, డివిజిబుల్ రూల్స్ ఎలా గుర్తుంచుకోవాలి, ఇవి నేను మహా అంటే ఒక 25 డేస్ కోసం మీకు నేను వీడియో అందిస్తున్నాను. 25 రోజుల వీడియోలు చూసుకొని మీరు మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యే లోపట్లో మ్యాథ్లో మీరు జిల్ అవుతారు. సో ఇప్పుడే మన ఛానల్ని మాకు సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో వీడియో కంటెంట్ మనకి 2 నుంచి 9 టేబుల్స్ వస్తే మాత్రమే ఈ ట్రిక్ మీకు ఎలిజిబుల్ అవుతుందండి. అంటే 2 నుంచి 9 టేబుల్ అందరికి వస్తుందండి, చాలా ఈజీనే కదా. అవి మాత్రం నేర్చుకోండి. 2 to 9 టేబుల్ నేర్చుకున్నప్పుడు మీకు 10 టేబుల్ 11 టేబుల్ ఈజీగా నేర్చుకుంటారు. ఆల్రెడీ మీకు ఈజీగా తెలిసిపోద్ది. కానీ మ్యాథ్ బేసిక్ లేకుండా మీరు మ్యాథ్ అనేది స్కిల్ చేయడం అయితే జరగని పని. అది మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఈ స్కిల్ మీకు బేసిక్ ఏదైతే లోపిస్తుందో మీరు 100% అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సమ్మర్ని మీరు నా వీడియోలు చూస్తూ మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కంటెంట్ 12 టేబుల్ నుంచి 19 టేబుల్ ఎలా నేర్చుకోవాలా నేను చెప్పా కదా. 2 to 9 అయితే కంపల్సరీ రావాలి మీకు. 10, 11 ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు 12 నుంచి 19 టేబుల్ కావాలి. సో మీకు బట్టి పట్టకుండా మీరు ఈ ట్రిక్ వాడుకోండి. 15 7 జార్ ఉందనుకుందాం. ఇప్పుడు 15 7 జార్లో 7 5 జార్ నేను చెప్పి ఆల్రెడీ ఇక్కడ మీకు ఈ టేబుల్స్ రావాలని. 7 5 జార్ ఎంత? 35. మీ దగ్గర 3 ఉంది, ఆ 3ని 7కి యాడ్ చేసుకోండి, ఇది 105 అయింది. 14 8 జార్ తీసుకోండి. 14 8 జార్ తీసుకుంటే 8 4 జార్ 32. 2 ఇక్కడ రాసుకుంటాం. మన మైండ్లో 3 ఉంది, 8 + 3 ఇక్కడ 11 అయిపోయింది. అలాగే 19 6 జార్ రాసుకోండి. 6 × 9 9 6 జార్ వచ్చేసి 9 6 జార్ 54. 5 ఉంది, ఇక్కడ 104 అవుతుంది. 9 6 జార్ 9 5 జార్ 35, 9 6 జార్ 54. 4 54 కాబట్టి దీనికి యాడ్ చేసుకుంటే 114 అవుతుంది. 6 + 5 అవుతుంది. లేదా 18 4 జార్ తీసుకోండి. 4 8 జార్ 8 4 జార్ 32. అలాగే అక్కడ ఉన్నటువంటి 3 యాడ్ చేసుకున్నాం 4కి. ఇలా మీరు ఏది తీసుకున్నప్పుడు కూడా మీకు ఎలాంటి బై హార్ట్ లేకుండా మీరు ఈ టేబుల్స్ నేర్చుకోవచ్చండి. 8 3 జార్ 24 ప్లస్ అక్కడ నీకు 2 ఉంది కాబట్టి 104 అవుతుంది. ఓకేనండి. మీరు కూడా ఈ ట్రిక్ ఉపయోగించి ఇప్పుడే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేర్చుకోండి, టేబుల్స్ అన్నీ కూడా. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ అండి.